ఆ కాశీరాజకన్యలు లోకోత్తర అందవతులు, మొత్తం కూడా లోకం అంతరికి కూడా అందవతులు అవ్వటం వల్ల, చాలా సౌందర్యవతులు అవ్వటం వల్ల ఆ అతిశయ రూప యవ్వన గుణాధిక సౌందర్యానికి ముగ్ధుడై రాజ్యపాలన సక్రమంగా చేయకుండా ఎప్పుడూ ఆ ఇద్దరు భార్యలతోటి గడుపుతూ ఉండేవాడు అతను. రాజ్యకృత్యము మతి నొకనాడు చేయగా హిమజ్యుతి తేజుడు రాజయక్ష్మ బాధితుడై, ఆ తర్వాత రాజయక్ష్మ అనే రోగానికి గురయ్యాడు. దానికి దేవలోక సుగతి ప్రియుడయ్యే విచిత్ర వీర్యుడు. ఇప్పట్లాగా ఒక వ్యాధి అది, అంటే దానికి మందు లేని వ్యాధి. రాజయక్ష్మ రోగానికి బాధితుడే. అంటే ఎక్కువగా కనుక రతి క్రీడల్లో పాల్గొంటే శరీరంలో క్షయ వస్తుంది అంటారు. దీన్నే రాజయక్ష్మ రోగము అంటారు. ఈ క్షయ వ్యాధి పట్టుకుని అతను మరణించాడు. ఎవరు? విచిత్ర వీర్యుడు. అంతా దౌష్యంతి సంతాన విచ్ఛేదంబు కావిచ్చిన, అంటే పిల్లలు పుట్టుకుండానే చనిపోయాడు. సత్యవతి నియుక్తుండై సకల ధర్మమూర్తి కృష్ణద్వైపాయనుడు దేవర న్యాయంబున అంబిక ఎందు ధృతరాష్ట్రుని అంబాలిక ఎందు పాండురాజును. ఈ సత్యవతికి వ్యాస మునీంద్రుడి వల్ల, సత్యవతికి మరి కృష్ణద్వైపాయనుడు కూడా ఒక కొడుకే. అది మనం ఇంతకుముందు చదువుకుని ఉన్నాం. దేవర న్యాయమున అంబిక ఎందు ధృతరాష్ట్రుని, అంబాలిక ఎందు పాండురాజుని, అంబికా పరిచారిక ఎందు విదురుణ్ణి పుట్టించిన ఆవిడ ప్రార్థించింది అనమాట. ఆ రోజుల్లో, ఇప్పుడు లేదు ఆ ఆచారం, కానీ ఆ రోజుల్లో ఒక మునీశ్వరుడు, అంటే ఏమాత్రము ఇంద్రియ లంపటం లేనివాడు, వాళ్ళని పిలిపించి వాళ్ళ నియుక్తం చేసి వాళ్ళ చేత పిల్లలను పుట్టించేవాళ్ళు. పిల్లలు లేకుండా చనిపోతే వంశం అంతటితోటి అంతరించకూడదని. దత్తత ఇప్పుడు చేసుకుంటున్నాం, ఆ రోజుల్లో ఉన్న ఆచారం. ఇంకొక దేవర న్యాయం అని కూడా ఉండేది. అన్నదమ్ములు ఎవరైనా ఉంటే, అన్నతోటి కూడా పుట్టించేవాళ్ళు పిల్లలకి. ఇది దేవర న్యాయం అంటారు. ఇప్పుడు అన్న వరుస అవుతాడు మునీశ్వరుడు కూడా. అందుకోసం వేదవ్యాసుని పిలిపించింది సత్యవతీదేవి. తన పుత్రుడే ఆయన. పిలిపించి ఆ అంబిక అంబాలిక ఇద్దరు కదా, ఆ అంబిక ఎందేమో ధృతరాష్ట్రుడిని పుట్టాడు, అంబాలిక ఎందేమో పాండురాజు పుట్టాడు. మరి ఈ అంబిక యొక్క పరిచారిక, అంటే గుడ్డివాడు పుట్టాడు కదా, మళ్ళీ పంపిస్తుంది సత్యవతి మంచి పిల్లవాడు పుట్టాలని వస్తే, అప్పుడు కూడా దాసిని పంపుతుంది ఆమె. ఆ దాసి యందు విదురుడు పుట్టాడు. ఆ ధృతరాష్ట్రునకు గాంధారికి వ్యాసవర ప్రసాదమున దుర్యోధనుండు ఆదిగా 100 కొడుకులు పుట్టింది. ఇది కూడా వ్యాస ప్రసాదితం వల్లనే. మరి వ్యాసుడు వరమిస్తేనే 100 మంది పిల్లలు పుట్టారు ధృతరాష్ట్రుడికి. ఆ తర్వాత గాంధారికి, అలా పాండురాజు వియోగమున కుంతిమాద్రులకు ధర్మానిల చక్రాశ్వనులు ప్రసాదమున ధర్మ అనిల చక్ర అశ్వనులు 4 చెప్పారు ఒకే ముక్కలో. ఎంత చిన్నగా ఉంటుంది, మనం నేర్చుకోవాల్సింది అది మన కావ్యాల నుంచి భాష. ధర్మానిల చక్రాశ్వనులు, ధర్మరాజు అంటే యమధర్మరాజు, అనిలుడు అంటే వాయుదేవుడు, చక్రుడు అంటే ఇంద్రుడు, అశ్వని అంటే అశ్వని దేవతలు. ఇలా వాళ్ళ 4 వల్ల వీళ్ళకి వరుసగా ధర్మజ, భీమ, అర్జున, నకుల సహదేవులు ఇద్దరు కూడా అశ్విని దేవతల వాళ్ళ పుట్టినవాళ్ళు. మరి ఈ విధంగా వాళ్ళకు పుట్టారు. ఎట్లా పుట్టారు వాళ్ళు? పాండురాజు నియోగిస్తే పుట్టారు. పాండురాజు మంత్రం చెప్పి ఆహ్వానించి వాళ్ళ ద్వారా పిల్లల్ని కలమన్నాడు. ఎందుకంటే ఇతనికి శాపం వచ్చింది అప్పటికి. పాండురాజుకి భార్యను కలిస్తే, సమాగమం చేస్తే చచ్చిపోతామని. ఆ సమయంలో కుంతి, మాద్రి అనే 2 భార్యలకి ఇలా మంత్రోపదేశం పొందున్నారు కాబట్టి కుంతీదేవి ఆమె ద్వారా దేవతలను ప్రార్థించి ఆమె పొందింది.
ధర్మజుడు భీముడు, అర్జునుడేమో కుంతికి, నకుల సహదేవులు ఇద్దరు మాద్రికి పుట్టాడు. ఆ ఏవురకును పాంచాలి ధర్మపత్ని అయ్యే. దాని యందు ధర్మరాజునకు ప్రతిబింజుండును, భీమసేనుకు శృతసోముండును, అర్జునుడుకు శృతకీర్తియు, నకులునకు శతానీకుండును, సహదేవునకు శృతసేనుడును అన్న పంచోప పాండవులు పుట్టిరి. మరి వీళ్ళందరికీ ద్రౌపది ద్వారా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కొడుకు పుట్టారు. వాళ్ళ పేర్లు చెప్పుకున్నాం ఇప్పుడు. ఇంకా మళ్ళీ ధర్మరాజుకి స్వయంవర లబ్ధ అయిన దేవికాను దానికి, ధర్మరాజుకి స్వయంవరంలో మళ్ళీ ఇంకో భార్య ఉన్నది, ద్రౌపది కాకుండా దేవిక అట. ఔధేయుడు అని వాడే పుట్టాడు. అలానే భీమసేనుకు జలంధర అనే భార్య ద్వారా, వీళ్ళ విశేషంగా మళ్ళీ వేరే భార్యలు ఉన్నారన్నమాట ప్రత్యేకంగా వీళ్ళకి. భీమసేనుకు జలంధర అనే భార్య ద్వారా సర్వగుండు అని వాడు పుట్టే. అర్జునులకు సుభద్ర ద్వారా అభిమన్యుడు పుట్టే. భీమసేనుకు నకులకు చైత్య అయిన రేణుమతికి ఇరమిత్రుండు అనేవాడు పుట్టే. సహదేవునకు స్వయంవర లబ్ధ అయిన విజయకు సుహృత్రుండు పుట్టే. మరియు భీమసేనుకు హిడింబకు ఘటోత్కజుండు పుట్టే. ఈ పాడను పాండవ పుత్రులు అయిన 11 ఎందును వంశకరుండైన అభిమన్యునకు విరాటపుత్రి అయిన ఉత్తరకును ఇప్పుడు నువ్వయ్యా పరీక్షితువి. ఎక్కడ దాకా తీసుకొచ్చాడు చూసారా? ఒక్క పరీక్షితే మిగిలాడు. చివరికి అభిమన్యుడికి పుట్టినవాడు, అర్జునుడికి పుట్టిన అభిమన్యుడికి పుట్టిన అర్జునుడు మనవడు ఎవరైతే ఉన్నాడో వాడు ఒక్కడే యుద్ధం తర్వాత మిగిలాడు. అందరూ చనిపోయారు. వీళ్ళందరూ ఈ 11 మంది పుత్రులు ఉన్నారే, పాండవ పుత్రులు 11, అందులో వంశకరుడు ఒక్కడే అయ్యాడు, అభిమన్యుడు ఒక్కడే మిగిలాడు. మిగతా అందరూ చనిపోయాడు. అదిగో ఈయన కూడా చనిపోయాడు, మళ్ళీ బతికించాడు కృష్ణ భగవానుడు. గర్భంలో ఉన్న పిండాన్ని కూడా చంపేశాడు అశ్వత్థామ. కాబట్టి విరాటపుత్రి అయిన ఉత్తరకి అభిమన్యుడికి పుట్టిన వాడివి నువ్వు అని ఇక్కడ. అతనికి అనంత పుణ్యాన్వితయగు. ఇంకా కాల పరీక్షితుకు పుట్టిన వాడికి చెబుతున్నాడు. ఈ భారతం కదా, జనమేజయుడికి చెప్తున్నాడు, నువ్వని కాదు. అతనికి అనంత పుణ్యాన్విత అనదగు మాత్రవతికి నీవు అఖిల జగన్నుత జనమేజయ పుట్టితివి. ధృతి పాండవ వంశమునకు తేజంబసకం. నువ్వు వాళ్ళకు పుట్టావయ్యా. ఎవరికి? అభిమన్యు మనం పరీక్షిత్తుకి, ఆ తర్వాత మాద్రవతి అనే భార్య ద్వారా నువ్వు పుట్టావు. మరియు నీకు కూడా ఉన్నారు పుత్రులు, వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నావు. వపుష్టమకును శతానీక శంకరులు పుట్టిరి. అందు శతానీకునకు వైదేహికి అశ్వమేధ దత్తుండు పుట్టే. వీరైలులు పౌరవులను భారతులను కౌరవులను పాండవులు అనను చెప్పానా ఇందాక. వీళ్ళందరూ కూడా ఈ వంశంలో, మీ వంశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా పౌరవులు అని, భారతులు అని, కౌరవులు అని, పాండవులు అని అనం. వీరులై పరిగిరి ఇది నయబారగ భవదీయ వంశ పరిపాటియే. ఇదే నాయన మీ వంశ వృత్తాంతము. నరవరుడగు శంతనునకు అమరనదికిని ఎట్లు సంగమమ్మయ్యే. మహాపురుషుండు భీష్ముడు ఎట్లా ఇరువరకును పుట్టే. దీనిని ఎరిగింపుమగి. నా తర్వాత ప్రశ్న ఏంటంటే, నరుడైన శంతనునకు అమరనది అంటే దేవతల నది అయిన గంగా నదికి ఒక పిల్లవాడు పుట్టాడు, ఈ భీష్ముడు అన్నావు. అది ఎట్లా సంభవం అయిందయ్యా అని జనమేజయుడు అడుగుతున్నారు. దాని సమాధానం మనం రేపు చదువుకుందాం. ఈరోజు మనం 120 వరకు చదువుకున్నాం ఆదిపర్వం చతుర్థాశ్వాసంలో. రేపు మనం 121 నుంచి ప్రారంభం చేద్దాం.